సిటీ న్యూస్కు స్వాగతం. హిజ్బుల్లా చీఫ్ను ఇజ్రాయెల్ హతమార్చడాన్ని నిరసిస్తూ ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతి చెందిన హెజ్బుల్లా అధినేత మౌలానా సయ్యద్ సహన్ నజరల్లా మృతికి చింతిస్తూ మచిలీపట్నంలో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎనుగుదురుపేటలోని బర్ ఇమాం పంజా నుండి కోనేరు సెంటర్ వరకు నిర్వహించిన శాంతి ర్యాలీలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్, అమెరికా జాతీయ జెండాలను దగ్ధం చేసి తమ నిరసన తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధి అయిన సహన్ నజరల్లాను ఉగ్రవాదిగా చిత్రీకరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా చేస్తున్న స్వతంత్ర పోరాటానికి మద్దతుగా నిలిచిన సహన్ నజరల్లాను అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ మట్టుపెట్టడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలను శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలను శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. హైస్కూల్ స్థాయిలో భగవంతుడు ఒక్కడే నా నిజమైన స్నేహితుడు అని, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ స్థాయిలో ఇచ్చుట క్షమించుట అను లక్షణములు అసలైన మానవత్వమునకు ప్రతీకలని, డిగ్రీ, ఇంజనీరింగ్ స్థాయిలో నాకు ప్రాణప్రదమైన వస్తువులు లేక విషయములు అనే అంశములపై పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ వివిధ స్థాయిలలో పాల్గొన్న పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాల్స్కి, యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ కళాశాల అనుబంధ సంస్థల ప్రతినిధి సింగరాజు భారతి, కోరళ్ల అనిల్, కొట్టి నాగమణి, ఎన్ నాగగాయత్రి, పి కళ్యాణి, ఏ హైమవతి, పి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 100వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్ని మొన్న 27వ తారీఖు నుంచి ప్రారంభించి ఈ రోజుతో ముగించడం జరుగుతుంది. మొట్టమొదట హై స్కూల్ లెవెల్లో భగవంతుడొక్కడే నా నిజమైన స్నేహితుడు అనేటటువంటి టాపిక్తోను, అలాగే జూనియర్ కాలేజీ స్థాయిలో ఇచ్చుట క్షమించుట అను లక్షణము అసలైన మానవత్వానికి ప్రతీక అనేటటువంటిది, ఈరోజు డిగ్రీ స్థాయిలో నాకు ప్రాణప్రదమైన వస్తువులు లేక విషయములు అనేటటువంటి అంశం మీద ఈ రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. భగవాన్ బాబా వారు చెప్పేటటువంటి సాయిరాం. ఈరోజు డిగ్రీ లెవెల్లో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు జరుగుతున్నాయి. దానికి ఎంతో గొప్పగా, ఎంతో అనూహ్యంగా స్పందన వచ్చింది. పిల్లల్లో కూడా వాళ్ళ యొక్క అంతా బాగా, వాళ్ళు కూడా బాగా సహకరించడం మొదలెట్టారు. అందరూ కూడా బాగా రాస్తున్నారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, ఆ తర్వాత పుట్టపర్తిలో వాళ్ళకి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. దీనికి యాజమాన్యం వారు కూడా బాగా సహకరించి పిల్లల చేత మోటివేట్ చేయించి అందరి చేత బాగా రాయిస్తున్నారు. వాళ్ళందరికీ సాయిరాం అండి. శ్రీ సత్యసాయి బాబా వారి సేవా సమితి నుండి రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో భాగంగా హిందూ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్లో మా సంస్థల నుంచి ఎస్వి ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూలు, ఎస్వి పబ్లిక్ స్కూలు, శ్రీ పద్మావతి జూనియర్ మహిళా కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, హిందూ కాలేజ్ ఇంటర్మీడియట్ విభాగం, అలాగే డిగ్రీ విభాగం, డిఎంఎస్ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల, అలాగే శ్రీ పద్మావతి మహిళా ఎడ్యుకేషన్ బీఈడి కాలేజ్, ఈ సంస్థల నుంచి మా పిల్లలందరూ కూడా ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం జరిగింది. అలాగే సమితి వారి తరపు నుంచి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ బాబా వారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారములు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మా విద్యార్థులు ఇందులో మంచి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం ఇలాగే కృష్ణా జిల్లా రచయితల సంఘం 16వ మహాసభలు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జరిగాయి.
కృష్ణా జిల్లా రచయితల సంఘం 16వ మహాసభలు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా జరిగాయి. దివిసీమ ఉప్పెనకు చెలించిపోయి మంత్రి పదవికి రాజీనామా చేసి తనకు ప్రజలే ముఖ్యం అని స్పష్టం చేసిన స్టేట్స్మెన్ మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ అన్నారు. స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు 27వ వర్ధంతి పురస్కరించుకొని ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ పరిరక్షణ, రచయితల పాత్ర అంశంపై కృష్ణా జిల్లా రచయితల సంఘం 16వ మహాసభలు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా జరిగాయి. కేబిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వంగల నారాయణరావు మాట్లాడుతూ ఉన్నతమైన భావాలు కలిగిన పండితులు, కవులు, రచయితల త్రివేణి సంగమం కృష్ణా జిల్లా రచయితల సంఘం అన్నారు. పద్మభూషణ్ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మండలి వెంకటకృష్ణారావు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు ప్రపంచ దేశాల్లో విస్తృతంగా తెలుగు సంఘాల ఏర్పాటుకు బాటలు వేశాయన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా రచయితల సంఘం పేరులో జిల్లా ఉన్నా ఈ సంస్థ ప్రపంచ దేశాల్లో గుర్తింపు, ఖ్యాతి పొందేలా అనేక దేశాల్లో తెలుగు భాష అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలి వెంకటకృష్ణారావు భాషా సేవా పురస్కారాన్ని ఆచార్య అప్పజ్యోసుల సత్యనారాయణకు మండలి బుద్ధప్రసాద్ బహూకరించారు. గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, కార్యదర్శులు భవిష్య, కరెడ్ల సుశీల, ప్రముఖ రచయిత ఎంఎస్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. న్యాచురల్గా వచ్చే వాటర్ రిసోర్సెస్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పోయి స్టాక్ అని చేసేస్తాయి. మనం దాంట్లో బయటకు రావడం అనేది చాలా కష్టం. నిర్మాణం చేస్తాయి. ఈ 10 రోజులు కుంభవృష్టిలాగా మాత్రమే చాలు, వ్యవహారం మాత్రమే. ఆ విధంగా ఏ పథకమైనా తీసుకోవచ్చు. మామూలుగా తీసుకోవాలి, ముప్పైలు తీసుకోవాలి, విరాళాలు తీసుకోవాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో కొంతవరకు ఈ ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు నిజంగా బాగా యాక్ట్ అవుతాయి. మనం పేమెంట్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు మనం వాటికి అన్నిటినీ కాదు తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ లేక్స్ ఇవన్నీ ఆపరేట్ చేయడం వల్ల ఈ రీసెంట్ వాళ్ళు చూసిన బ్యాంకులో అప్పజోసెఫ్ సత్యనారాయణ గారి ఇవ్వడం జరుగుతుంది. వారు అమెరికాలో ఉండి కేవలం తెలుగు పాట, సాహిత్యం, సాంస్కృతిక సేవ కోసం ఈ దేశానికి వచ్చి అదో విభవ ఫౌండేషన్ ద్వారా వారు చేసిన సేవ అనితర సాధ్యమైనది మాత్రం మనం చేస్తున్నాం. గత విశ్వవిద్యాలయాలు ప్రభుత్వాలు చేయని పనులు కూడా చేసిన వ్యక్తి ఆయన. అలాగే మేమైతే చిన్న పురస్కారాలు పెట్టి ఆయన పెద్ద ప్రతిష్టాత్మక పురస్కారాలు నెలకొల్పి ఎంతోమంది మహనీయుల్ని సత్కరించిన వ్యక్తి అప్పాజోసు గారు. అన్నిటికంటే కూడా టీవీ నడుస్తున్నారు. ఎప్పుడు ఏ సత్కారం లోగా వాటిని గమనించి కూడా అప్పాజోసు వారి పేరు ఈ ఒక విశిష్టత ఏంటంటే ఏ పురస్కారం ఎవరికి ఇచ్చినా ఆ పురస్కార గ్రహీత గురించి సమగ్రమైన ఒక ప్రదర్శన నిర్వహించడం, ఒక మంచి పుస్తకం ఒకటి వివరించడం, అది ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ జరిగింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి వారి పురస్కారాలు నేను పాల్గొంటూ వస్తున్నాను. భారతీయ వ్యక్తిగా ఆయన పురస్కారం నిర్వహించడం తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ వెళ్ళాలని వెళ్తూ ఉంటాడు. ఆ రకంగా అప్పాజోసు గారు చేస్తున్న సేవ. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కాగిత ఏడుకొండలు తెలిపారు. దసరా నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారాలు చేస్తున్నామన్నారు. గణపతి పూజతో ప్రారంభమయ్యే ఉత్సవాలలో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులతో సరస్వతి, గాయత్రి హోమం జరుపుతున్నామన్నారు. విజయదశమి సందర్భంగా సెమీపూజ, 12వ తేదీన శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూలరీ పార్కు ఆటోనగర్లో వెంచేసి ఉన్న విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయమునందు దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ఉత్సవాలు
గురువారం అనగా 3వ తారీఖున ఉదయం 6 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మరియు 8:41 కల్చి స్థాపనతో ప్రారంభమవుతాయండి ఉత్సవాలు. 12వ తారీఖు విజయదశమి రోజు సాయంత్రం ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 12వ తారీఖు సాయంత్రం జమ్ము పూజ భక్తులందరి యొక్క ఆధ్వర్యంలో భక్తులందరి యొక్క సహకారంతో జమ్మి పూజ కార్యక్రమం రాత్రి 9 గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత ఊరేగింపు ఉంటుందండి, అమ్మవారి ఊరేగింపు. అలాగే విజయదశమి రోజున ఉదయం 8:05 ఈ యొక్క అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శివాలయ నిర్మాణం ఆల్రెడీ పూర్తయింది, జరుగుతుందండి. ఈ యొక్క ఆలయ నిర్మాణం 8:05 ప్రతిష్ట శివలింగము మరియు నందీశ్వరుడు మరియు నవగ్రహాలు. తిరుపతి లడ్డూ అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అతి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేసినందుకు గాను ప్రాయశ్చిత్తముగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచన మేరకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమి నాయకుల ఆధ్వర్యంలో బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కుట్రపూరితంగా అపవిత్రం చేసి ప్రపంచంలో ఉన్న యావత్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన కుట్ర వెలుగుచూడడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టగా పవన్ కళ్యాణ్కు సంఘీభావంగా సోమవారం బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు కూటమి సభ్యులతో వేద పండితుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టామని కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బండిరెడ్డి రామకృష్ణ, పంచకర్ల సురేష్, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి మనందరం కూడా ఈ రోజున మరి ఏ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల ఈ రోజున ఆ యొక్క దేవస్థానం ఈ రోజున అపవిత్రమైపోయింది. ఎందుకంటే ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చారంటే అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి తిరుపతి లడ్డు ప్రసాద రూపంలో మనందరం కూడా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పక్కవారికి ఇళ్లలో ఉన్నట్టు ఆ వీధులన్నిటికీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి మరీ పంచుతూ ఉంటాం. అంటే భక్తులు మరి ఏ విధంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా కొలుచుకుని ఆ ప్రసాదాన్ని ఎంత దైవంగా భక్తితోటి మనందరం కూడా పంచుతూ ఉంటారంటే మరి ఈ రోజున మనం ఎంతో ఆరాధ్యంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం చాలా దారుణం. అంటే కేవలం వారి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి స్వార్థం కోసం మరి కల్తీ చేసినటువంటి నెయ్యిని తీసుకొచ్చి ఆ నెయ్యి ద్వారా తక్కువ రేటుకి కొని మరి ఆ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అపవిత్రం చేశారు ఈ రోజున. మరి అవన్నీ కూడా ఈ రోజున బయటకు వచ్చినాయి. మరి ప్రజల యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలే కాకుండా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవిత్రంగా భావించే హిందూ దేవాలయాల్లో లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం జరిగినటువంటి కారణంగా గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా మా నాయకులు మన మతాన్ని గౌరవించు, పరమతాన్ని పూజించు అనే సూత్రాన్ని బలంగా నమ్మే అన్ని మతాలని సమాన దృష్టితో చూసేటువంటి మా పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలకటం అనేది మేము నిజంగా ఆయనకి హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరపున కానీ హిందువులుగా మేము అందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే అపవిత్రాన్ని ఎవరైతే శుద్ధి చేయాలని ముందుకొస్తారో ప్రజలు వాళ్ళని విశ్వసిస్తారు. అలాంటి విషయాల్లో ముందుండే మా నాయకులు దీక్ష చేపట్టి ఈ రోజుకి 9 రోజులు పూర్తవుతుంది. ఈ 9వ రోజు మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా దీపారాధనలు, సంప్రోక్షణ కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు, అట్లాగే బొట్టు పసుపు కుంకుమ పారాణితో దేవాలయాల ముఖద్వారాన్ని కానీ అన్నింటినీ కూడా శుద్ధి చేసి కార్యక్రమాలు మేము అందరం కూడా గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, జిల్లాధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు, సత్యం గారు, మేము మా మండల అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో బంటుమిల్లిలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని చేసి ముందుకెళ్తున్నాం. దీన్ని సహకరించినటువంటి ఈరోజు బంటుమిల్లి పెడన నియోజకవర్గంలో మరి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర మరి అనేక పూజలు జరపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అలాగే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరం ఇక్కడ సమావేశమయ్యి గుళ్ళో పూజలు చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి
మరి పాపానికి విముక్తి కలిగించడానికి పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షని మేమందరం ఆయనకి అండగా ఉంటూ మేమందరం మా తరపు నుంచి మేము చేస్తున్నటువంటి పూజలు ఇవి. ఖచ్చితంగా మరొక్కసారి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి చర్య తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో ప్రజలకు అంటే గతంలో జరిగినటువంటి తప్పుల వల్ల ఎటువంటి నష్టం జరగకూడదు, మరి మానవ జాతికి ఎటువంటి ఇది జరగకూడదు అని చెప్పి మరి చేస్తున్నటువంటి ఈ ప్రాయశ్చిత్త దీక్షని విజయవంతం చేస్తూ ఉన్నారు అందరూ నలుమూల నుంచి, దేశంలో అన్ని చోట్ల నుంచి. మరి ఈ పూజకి అటెండ్ అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కృష్ణ ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన నాయకులు, అలాగే జనసేన కర్త గారు అందరూ కలిసి చాలా దిగ్విజయంగా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ప్రార్థన. ప్రభుత్వం ఆల్రెడీ సిట్ వేసి మామూలుగా జరుగుతుంది. చల్లపల్లి మండలం నూకలవారిపాలెం అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చల్లపల్లి మండలం నూకలవారిపాలెం అడ్డరోడ్డు 216A జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒరిస్సా నుండి చెన్నై ఇనపరాడ్ల లోడుతో వెళుతున్న 12 చక్రాల లారీ చల్లపల్లి మండలం నూకలవారిపాలెం అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అతివేగంగా ఢీకొనడంతో పాటు అదుపు తప్పి పంటబోదులో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఇనపరాడ్ల క్రింద పడి మృతి చెందగా మరో డ్రైవర్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. గాయపడిన డ్రైవర్ని పోలీసులు చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈడేపల్లిలోని శక్తిగుడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈడేపల్లిలోని శక్తిగుడిలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుండి దసరా ఉత్సవాలు పురస్కరించుకుని 2వ తేదీ అర్ధరాత్రి 3 స్తంభాల సెంటర్ సమీపంలో శ్మశాన వాటికలో కలశ స్థాపన, పూజల అనంతరం శక్తిపటాన్ని ఆలయానికి తరలించడం జరుగుతుందని మీడియా సమావేశంలో వారు తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా అక్టోబర్ 9వ తేదీన నగరంలో శక్తిపటాలన్నీ కోనేరు సెంటర్కు చేరుకుంటాయన్నారు. 12వ తేదీ జమ్మి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా ప్రభల వారందరికీ కూడా మా యొక్క ఈడేపల్లి శక్తి దేవాలయం తరఫున అందరికీ కూడా రేపు దేవీ నవరాత్రులు ఎలా జరగాలి, ఎప్పుడు ప్రారంభం అవ్వాలి అన్నీ కూడాను వివరంగా దేవస్థానం పెద్దలైన మేమందరం కూడా వివరించి చెప్తున్నాం. ఏంటంటే మహాతల్లి అమావాస్య రోజున ఆనకట్ట 1వ తారీఖున జరుగుతుంది. 2వ తారీఖున అమావాస్య పాడ్యం గడిలో తోరణాలు కట్టాలి. తోరణం 2వ తారీఖున ప్రతి గుడి వాళ్ళు తోరణం కట్టుకోండి. 2వ తారీఖున రాత్రి మహాలక్ష్మి కలశారాధన ఊరు పొలిమేరలో జరుగుతుంది. 2వ తారీఖు రాత్రి 12:45 అక్కడ కలశ స్థాపన జరిగి ప్రభరూపంగా ఊరు పొలిమేర నుంచి గుడికాడికి తీసుకొస్తాం. ఇళ్లల్లో కలశారాధన చేసుకునేవాళ్ళు 3వ తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం 10 లోపల ఉదయం 10 గంటల లోపల ఇళ్లలో 3వ తారీఖున కలశారాధన చేసుకోవచ్చు. ఈ యొక్క దేవీ నవరాత్రి మహోత్సవాల యొక్క సందర్భం యొక్క టయాలన్నమాట. ప్రతి ప్రభోళ్ళు కూడాను 2వ తారీఖు రాత్రి 12:30కి కలశ స్థాపన అవుతుంది. కాబట్టి జైహింద్ మాంటిస్సోరీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ నందు నిర్వహించారు. జైహింద్ మాంటిస్సోరీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలో జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన జైహింద్ స్కూల్ అభివృద్ధికి కృషి చేయాలని వారు నిర్ణయించారు. అలాగే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 84-85 అలుమిని ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ అందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. మేము ప్రిలిమినరీ మీటింగ్ కింద ఈరోజు అందరూ అటెండ్ అయ్యాము. ఓ 50 to 60 మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు. అందులో 10 మెంబర్స్ లేడీస్ వచ్చారు, 40-50 మెంబర్స్ జెంట్స్ వచ్చాము. ఈ వచ్చిన వాళ్ళలో చాలామంది హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి కూడా మిత్రులు రావడం జరిగింది. లోకల్ చుట్టుపక్కల వాళ్ళతో పాటు కలిసి మేమందరం చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మొత్తం సెక్షన్లు అన్నీ 4 సెక్షన్లు కలిపి కొత్త సంవత్సరం, రాబోయే కొత్త సంవత్సరం జనవరిలో మేము డేటు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ డేట్కి ఆల్మోస్ట్ 150 మెంబర్స్ కూడా గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దానికి మేము అందరం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు ఈరోజు సాయంత్రం
మాకు జై హింద్ హై స్కూల్, జై హింద్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము 84, 85 10th క్లాస్ బ్యాచ్ అలుమిని ప్రిలిమినరీ మీట్ అనేది జరిగింది. ఈ మీటింగ్కి దాదాపుగా 50 నుంచి 60 మంది సభ్యులు హాజరయ్యారు. వాటికి సంబంధించినటువంటి ఒక వర్క్ ప్రిపేర్ చేసుకున్నాం, పరిచయ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం. దానికి సంబంధించిన కమిటీలని ఇవాళ వేస్తున్నాము. ఈ కమిటీలతో పాటుగా తదుపరి కార్యక్రమం మేము జనవరిలో మెయిన్ కార్యక్రమం పెట్టాలని అనుకుంటున్నాము. ఇది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే 40 ఏళ్ల తర్వాత మా మిత్రులందరూ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషం. ఇందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు ఈ సాయంత్రం. సో అందరికీ నా శుభాకాంక్షలు. 84-85 బ్యాచ్ జై హింద్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముందుగా ఇక్కడికి 60 మంది విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం డాక్టర్ మెట్ల మధుసూదన్ రావు గారి హాస్పిటల్ నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా మిత్రుడు మెట్ల మధుసూదన్ రావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జై హింద్ హై స్కూల్లో 84-85 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలన్న ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. భవిష్యత్తులో చేసేటువంటి కార్యాచరణ రూపొందించుకుంటాం. అదేవిధంగా జై హింద్ హై స్కూల్లో ఉన్నటువంటి మా పూర్వ ఉపాధ్యాయుల్ని సత్కరించుకుంటాం. అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.